ఆంధ్రప్రదేశ్లోని మరో కీలక నియోజకవర్గం ఆలూరు. ఈ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 2009 వరకు ఆలూరులో హస్తం పార్టీదే హవా. ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే గెలుపు కాంగ్రెస్దే అన్నట్లుగా అక్కడి ఓటర్ తీర్పు ఇచ్చేవారు. అందుకే ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ గతంలో 9 సార్లు విజయం సాధించింది. మరోవైపు ఈ సెగ్మెంట్లో కోట్ల సుజాతమ్మకు కూడా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమె మామ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే సుజాతమ్మ భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు ఎంపీగా పనిచేశారు. గతంలో మన్మోహన్ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగాను పనిచేశారు. అయితే ఈ పెద్ద నేతలను ఢీకొట్టేందుకు వైసీపీ భారీ వ్యూహాలతోనే పనిచేస్తోంది. ఆలూరు సెగ్మెంట్లో 26% ఉన్న బలమైన బోయ కమ్యూనిటీకి చెందిన నాయకులనే పోటీకి దింపుతోంది. గతంలో 2 సార్లు గెలిచిన జైరాం, అలాగే ఇప్పుడు సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన బూసిని విరూపాక్షి కూడా బోయ కమ్యూనిటీకి చెందినవారే. జైరాంపై సెగ్మెంట్లో వచ్చిన ఆరోపణలు, పార్టీ చేసిన సర్వేల్లో గ్రాఫ్ తగ్గింది అన్న కారణాలతో ఆయన్ని తప్పించి విరూపాక్షికి ఇన్ఛార్జి బాధ్యతలను జగన్ కట్టబెట్టారు అని టాక్ వినిపిస్తోంది. మరి మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జైరాం 57% ఓట్లు రాబట్టి గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్, వైసీపీ హవా రెండోసారి ఈయన గెలుపుకు దోహదం చేశాయి. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల సుజాతమ్మకు 36% ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నుంచి పోటీ చేసిన వెంకటప్ప 2% ఓట్లు రాబట్టగలిగారు. మరి ఈసారి ఎన్నికల్లో ఆలూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు బూసిని విరూపాక్షి. మరి బూసిని విరూపాక్షికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేంటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో విరూపాక్షికి క్లీన్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వ్యతిరేకతను అధిగమిస్తారు అనేటటువంటి అంచనాలు కూడా నియోజకవర్గంలో ఈయన పట్ల కనిపిస్తున్నాయి. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు, అది ప్రజల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఇక బోయ కమ్యూనిటీ విషయానికి వస్తే వాళ్ళందరూ ఓట్లు కూడా గంపగత్తుగా ఈయనకే వస్తాయనేటటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ కేడర్ సపోర్టు విరూపాక్షికి పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో చాలా విస్తృతంగా ఆయన ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కూడా బూసిని విరూపాక్షికి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. ఇది ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తుంది. సాగునీరు కూడా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్గం నుంచి ఇదొక వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నత్తనడకన వేదావతి రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. తుంగభద్ర లో లెవెల్ కెనాల్ పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉపాధి అవకాశాలు లేక యువతలో అయితే విపరీతమైన అసంతృప్తి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు సరిగా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే సరైనటువంటి సౌకర్యాలు లేవు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 2 ఏళ్లుగా రాకపోవడం కూడా ప్రధానమైన మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకురాలు కోట్ల సుజాతమ్మ. మరి సుజాతమ్మకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏంటి పరిశీలిస్తే, సుజాతమ్మకు బలమైన రాజకీయ వారసత్వమే పెట్టని కోటగా కనిపిస్తోంది. ఇక 2004లో డోన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు సుజాతమ్మ. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఈసారి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇక 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది. మరోవైపు ఆలూరు నియోజకవర్గంలో అందరికీ తెలిసినటువంటి నాయకులుగా ఈమెకైతే మనలు దక్కుతున్నాయి. మరోవైపు గత 2 ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. చాలా కమ్యూనిటీల్లో మంచి ఇమేజ్ అయితే ఈమె పట్ల కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కేడర్కు అండగా నిలుస్తున్నారు. ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై నిత్యం పోరాటం చేస్తున్నారు. ఇక ఇటీవలే రీసెంట్గా చూస్తే అంగన్వాడీలకు మద్దతుగా ధర్నాలో కూడా పాల్గొన్నారు. ఇక టీడీపీ 6 గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్తున్నారు. రా కదలిరా, జైహో బీసీ సహా పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నిటితో పాటు జనసేన నుంచి పోటీ లేకపోవడం, వారి సపోర్టు తెలుగుదేశం పార్టీకి ఉండడం సుజాతమ్మకి కలిసి వచ్చే ఫ్యాక్టర్. ఇవి మీకు సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీస్.
రానున్న ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా ఇప్పటికిప్పుడు ఆలూరులో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే కోట్ల సుజాతమ్మకు 51% ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బూసిని విరూపాక్షికి 46% ఓట్లు, ఇతరులకు 3% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, గత 2 ఎన్నికల్లో కోట్ల సుజాతమ్మ ఓడిపోవడం, కోట్ల కుటుంబానికి ఉన్న ఇమేజ్, కోట్ల సుజాతమ్మకు వ్యక్తిగతంగా జనంలో ఉన్న మంచి పేరు, 2009 నుంచి ఇక్కడ టీడీపీ గెలవకపోవడం, ఇవన్నీ గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అనే చర్చ జనంలో జరుగుతుండడంతో గెలిచే పార్టీ అభ్యర్థినే గెలిపించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఆలూరు సెగ్మెంట్ జనం మూడు కనిపిస్తోంది. వైసీపీ ఓట్ షేరుకు కారణం అభ్యర్థి బూసిని విరూపాక్షికి సెగ్మెంట్లో మంచి పేరు ఉండడం, బోయ వాల్మీకి కమ్యూనిటీ ఓట్లు వస్తాయి అనేటువంటి అంచనాలు, విరూపాక్షి తన సొంత నిధులతో పనులు చేపట్టడం కూడా జనంలో పాజిటివ్ ఇమేజ్ని పెంచుతున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.